ఇది సండే వ్లాగ్ అనమాట. మేమందరం ఎక్కడికి వెళ్ళామో తెలుసా? పార్క్ అయితే వెళ్ళిపోయామన్నమాట సండే రోజు. ఇంకా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే వంట మాత్రం అస్సలే పెట్టుకోకూడదు. వంట పని అయితే నేనైతే వంట పని పెట్టుకున్నాను అబ్బా, అస్సలే తెమలేదనుకో. ఇంకా వంట చేసి పిల్లల్ని రెడీ చేసేసరికి ఆల్రెడీ 7 అయిపోయింది. ఇంకా అక్కడ పార్క్ ఏముంటుంది, 8:30 9 వరకు ఉంటుంది అక్కడ. ఇది శిల్పారాం అనమాట, హైదరాబాదు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలిసి ఉన్న వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇంకా కొంచెంసేపు అవుతున్నాం, కొంతమంది అయితే బయలుదేరేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనమాట. మేము అప్పుడే వెళ్ళాం కాబట్టి ఇంకా 9:30 వరకు 10 వరకు అయితే అక్కడే ఉండిపోయామన్నమాట. నేను ఇంకా ఒక సాప ఇంకెళ్ళక బనానా స్నాక్స్ కింద అయితే తెచ్చాను అనమాట. ఇంకా మా ఆయన అయితే కొంచెం నీరసంగా ఉందనేసి ఇంకా టీ అయితే తెస్తున్నాడు. ఇంకెక్కడ చూడండి అనమాట, మా మర్దన అయితే వీళ్ళు ఎలా ఏడిపిస్తున్నారు వాళ్ళ బాబాయ్ని అయితే. ఇంకా వాళ్ళ టీ 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 పట్టుకొస్తున్నాడు బాబు. ఇంకా దాని కిందేమో అది పీచు మిఠా డబ్బా ఉంటుంది కదా, అది ఉంది. ఇంకా ఎలాగైనా పంపేద్దామని మా పెద్దది సెకండ్ క్యూటీ అయితే చూడండి, అమ్మ కిట్టి అలాగే ఎట్టించేస్తున్నారు. ఇంకా మేమైతే పనిగా సందడిగా ఇంకా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకెక్కడైతే మా లక్కీతో పెద్ద బాధ వచ్చి పట్టుకుంది. ఇంకా ఫస్ట్ టైం అనమాట దాన్ని పుట్టిన తర్వాత తీసిరటం. ఇంకా దానికి కొత్త కాబట్టి ఇంకా అసలు కిందకి దిగట్లేదు అనమాట. ఇంకా లైటింగ్ అయ్యి జనాన్ని చూసి ఇంకా దానికి భయం వేసేస్తుంది. ఇంకా అస్సలు కిందకి అసలు దిగట్లేదు. వచ్చిన కానీ ఎత్తుకునే ఉన్నాడు మా ఆయన అయితే. ఇంకా నీరసపడిపోతాను, నా వల్ల కాదు బాబాయ్ అనేసి. ఇంకేం చేస్తాం, అప్పుడే వచ్చాము. ఇంకా ముగ్గురు పిల్లలు అయితే మాత్రం బాగానే ఆడుతున్నారు. ఇంకా మా క్యూటీకి అయితే చూడండి, ఇంకా లెక్కలేని అంత ఆనందం అనమాట దానికి పార్కింగ్ తీసుకొస్తే. ఇంట్లో ఎందుకంటే ఇంట్లో ఉంచామనుకో ఇంకా టీవీ సౌండ్ అయితే మామూలుగా పెట్టరు అనమాట. సండే రోజు వాళ్ళు సౌండ్ తగ్గించిందమ్మా అన్నా కూడా తగ్గించరు వాళ్ళు. ఇంకా ఆ తలకాయ పూట ఎందుకులే బాబాయ్ అనేసి ఇంకా బయటకైతే తీసుకొచ్చామన్నమాట. ఇంకెక్కడ చూడండి పన్నీ వీడియో అయితే ఎంత నీరసపడిపోయి అలా డల్ అయిపోయినట్టు యాక్ట్ చేస్తున్నాడు చూసారు మా ఆయన. ఇంకేం చేస్తాం అబ్బా, పిల్లల్ని బయటికి తీసుకురావాలి అప్పుడప్పుడు, తప్పదు కదా. వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండాలంటే, వాళ్ళు కూడా సరదాగా ఆడుకోవాలంటే. ఇంకా అయితే మేమైతే ఇంటికి వెళ్దాం అన్నప్పటికి అసలు బయలుదేరొద్దని ఏడుస్తున్నారు అనమాట పిల్లలు, కానీ చేపు ఉందామని. ఇంకా అలాగే 10 o'clock వరకు అయితే ఉండిపోయామన్నమాట మేము. ఇంకా లాస్ట్ అయితే ఇంకా బాల్స్ ఉంటాయి కదా, ఆ గేమ్ అయితే క్యూటీ అయితే ఆడుతుందన్నమాట. ఇంకా అక్కడైతే అందులో పిల్లలు లేరు కాబట్టి ఇంకా అదొక్కరితే ఉంది కాబట్టి ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసింది అనమాట. నేనైతే వీడియో తీసి పెట్టాలని ముందుగానే అప్పుడే ఇంకా వీళ్ళందరూ అల్లరితో తీయలేక వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట నేను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా. అది మాత్రం అస్సలే మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. ఎక్కడ చూడండి నేను డస్ట్బిన్ కూడా పెట్టేసిన వాళ్ళకైతే, అంటే అక్కడెక్కడ పడేయడానికి అవ్వదు కాబట్టి ఒక కవర్ అయితే పెట్టినాను అనమాట. ఇంకా సాప అన్నీ తెచ్చుకున్నాము, ఇంకా కూర్చున్నాము. ఇంకా అప్పుడప్పుడు ఇలా రావడం మంచిదే కదా అక్క అనుకుంటారు. మరి మీరు ఎలా సండే సెలబ్రేషన్ చేసుకున్నారో మా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మేమైతే సెలబ్రేషన్ అయితే సూపర్ అయితే చేసుకున్నాం అన్నమాట మొన్న సండే రోజు అయితే. ఇంకా అప్పుడు పెట్టడానికైతే పిల్లలతోటి వీడియో పెట్టడానికైతే ఒకరోజు కుదురుతుంది, ఒకరోజు కుదరదు కాబట్టి నేనైతే ఈరోజు పెడుతున్నాను అనమాట, ఓకేనా. మీకు అందరికీ వీడియో ఎలాగ అనిపించిందో, మీరు ఎంతమంది ఈ పార్క్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయండి అబ్బా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాంగ్ వీడియోలు కూడా పెట్టాలనుకుంటున్నాను, మంచి మంచి వీడియోలు పెట్టాలని. బ్లెస్ చేయండి, మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.